ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృప కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 8వ వాక్యం. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. దావీదు తన జీవితంలో ఎన్నోసార్లు దేవుని కనికరాన్ని అనుభవించాడు. తన చుట్టూ ఉన్నవారు ఎంతో మంది నిరాశపరిచి అపనమ్మకాన్ని కలిగించిన దావీదు మాత్రం నా శ్రమలో నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని, నాకు తోడై ఉంటాడని ఒక దృఢ నిశ్చయత కలిగి ఉన్నాడు. మనుషులు తన చుట్టూ ఎంతమంది ఉన్నా అతనికి ఎవరూ కాపాడలేరని అతడు తెలుసుకున్నాడు. ఎంతమంది తనను విడిచిపెట్టినా విరోధంగా లేచినా దేవుడే తనను సురక్షితంగా నివసింపచేస్తాడని విశ్వసించాడు. ఒంటరిగా అరణ్యంలో ఉన్నప్పటికీ ఆయన ఇచ్చిన కాపుదలను రక్షణను అనుభవించాడు. మరి నీ జీవితంలో కూడా మనుషులందరూ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టారని, ఎంతమంది నీ చుట్టూ ఉన్నా నేను ఒంటరిగా ఉన్నానని, ఒంటరిదానని, ఒంటరి వాడనని నువ్వు కుమిలిపోతూ ఉన్నావేమో. నువ్వెక్కడ ఉన్నా నీతో ఉండేది ఆయన ఒక్కడు మాత్రమే. దావీదు వలె నువ్వు మొరపెట్టగలిగి దేవుని కృపను నువ్వు పొందుకోగలిగితే దావీదును సురక్షితంగా కాపాడి సంరక్షించిన దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వినని బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఒంటరిగా కుమిలిపోతూ ఉన్న బిడ్డల్ని సురక్షితంగా మీరు నివసింపచేయండి. ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, మనుషులందరూ విడిచిపెట్టిన శ్రమలను బట్టి ఒంటరిగా కుమిలిపోతూ ఉన్న నీ బిడ్డలందరినీ మీరు ఆదరించి సంరక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. కలిగిన సమస్యలన్నిటిలోంచి విడిపించండి. ఈ దినం నీ రక్షణను బిడ్డలు అనుభవించేటట్లుగా, నీ కాపుదలను, నీ కృపను పొందుకునేటట్లుగా సహాయము చేసి ఈ దినమంతా నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.